దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. మరి ఒక రోజులోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైన మంచిది ప్రియులరా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరి ఒక రోజులోనికి నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి నైనా మేలుడితో నింపమని ప్రభువా, దర్శించమని యేసయ్య వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లరా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే బలపరిచే కనుదృష్టి. దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము 9వ వచనం చదువుతున్నాను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని, ఎవరైతే దేవుని ఎడల దేవుడు చూస్తున్నప్పుడు మంచి హృదయం, మంచి మనసు, మంచి మనస్సాక్షి కలిగి ఉంటారో పిల్లరా, వారిని బలపరచాలనంట దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అవును పిల్లరా, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడు వినే దేవుడున్నాడు, చూచే దేవుడున్నాడు, మాట్లాడే దేవుడున్నాడు, హృదయాల్ని పరిశీలించే దేవుడున్నాడు. ఆయన ఒక్కచోటే చూడ్డు. ఆయన అన్ని చోట్ల ఉండేవాడు, అన్ని ప్రాంతాల్లో ఉండేవాడు, అన్ని ఖండాల్లో ఉండేవాడు, అన్ని ఖండాల్లో ఉండేవాడు, అన్ని దేశాల్లో ఉండేవాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాన్ని ఒకేసారి చూడగల దేవుడున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. నన్ను సృష్టించినవాడు, మానవుడిని సృష్టించినవాడు, ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించినవాడు ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రియులారా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, నిన్ను బలపరచాలని, యథార్థ హృదయం కలిగి, మంచి హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, మంచి జీవితం జీవిస్తున్న నిన్ను బలపరచాలని, ఆశీర్వదించాలని, దీవించాలని ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి అంతా లోకమందంతటా సంచారము చేయుచున్నది. అవును ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఏమి చేస్తున్నావో, ఏమి వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏ కార్యములు చేస్తున్నావో సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడని మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమందరూ సంచారం చేస్తుంది. ఆ సంచారం చేసే సందర్భంలో, దేవుడు చూసే సందర్భంలో నీ మనస్సాక్షి, నీ హృదయము, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మనస్సు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే నిన్ను బలపరచాలని ఆశిస్తున్నావా, బలపరచబడాలని, దీవించబడాలని ఆశిస్తున్నావా? అయితే దేవుని కనుదృష్టిలో యథార్థ హృదయం కలిగి, మంచి హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, మంచి జీవితం జీవించగలిగితే, దేవుడు నన్ను చూస్తున్నాడని భయము, భక్తి కలిగి నువ్వు జీవించగలిగితే పిల్లరా, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏ విషయంలో అయితే బలహీనుడుగా ఉన్నావో, ఏ విషయంలో అయితే బలహీనైపోతున్నావో, ఏ విషయంలో అయితే పదే పదే పడిపోతున్నావో, ఆ విషయం పట్ల నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, ఆ విషయం పట్ల దేవునికి నువ్వు చెప్పగలిగితే, ఆ బలహీనత నిమిత్తము, ఆ సమస్య నిమిత్తము, ఆ కష్టం నిమిత్తం, ఆ బాధ నిమిత్తము నువ్వు దేవునికి చెప్పగలిగితే పిల్లారా, నిన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు ఆ కనుదృష్టి నీ దగ్గర ఆగుతుంది, మన దగ్గర ఆగుతుంది. ఈరోజు నువ్వు యథార్థ హృదయం కలిగి, యథార్థమైన మనసుతో, యథార్థమైన జీవితం జీవిస్తే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. నిన్ను బలపరచాలని ఉంటుంది. పిల్ల నేను ఆశీర్వదించాలని, దీవించాలని, బలపరచాలని, మేలుడితో నింపాలని దేవుడు చూస్తున్నాడని ప్రియులారా, దేవుని కనుదృష్టి చూస్తుంది. ఎందుకంటే మన దేవుడు చూచేవాడు, వినేవాడు, అంతేకాదు మన ప్రార్థన వినేవాడు, అంతేకాదు మన హృదయాన్ని పరిశీలించేవాడు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, అది చిన్న చిన్న ప్రాంతాలే కాదు, దేశాలే కాదు, అనేక ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు చూడగలడు. అటువంటి దేవుడు అద్భుతమైన వాడు. అందుకని దేవుడు అన్నాడు కదా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, భూమి ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది పిల్లలు. ఆ ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే సర్వము సృష్టించిన వాడు ఆయన ఉన్నాడు. ఉన్నవాడు కనుక ఆయన అన్నాడు కదా, నేను ఉన్నవాడును అనువాడని సెలవిచ్చాడు. కనుక పిల్లరా, నిన్ను బలపరచాలని ఆశిస్తున్నావా? అయితే దేవుని దేవుని యొక్క కనుదృష్టిలో యథార్థ హృదయం కలిగి, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి మనం జీవించగలిగితే ప్రియులారా, దేవుడు మనం బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అన్ని విషయాల్లో కూడా మనల్ని ముందుకు నడిపిస్తాడు. అటువంటి
గొప్ప భాగ్యము దేవుడు మన జీవితాల్లో, నీ జీవితాల్లో, మన జీవితాల్లో అని తెలియజేస్తే మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామంకు, ఘనమైన నామంకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటగా యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయించినందున వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీరు బలపరచాలని, దీవించాలని, ఆశీర్వదించాలని మీ యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది ప్రభు. ఆ సంచారం చేస్తున్న ప్రభు ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఏ విధంగా ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏమి మేము ఆలోచిస్తున్నాం, ఏ విధమైన సహవాసంలో ఉన్నాం, ఏ విధమైన సహవాసంతో ఎవరితో మేము స్నేహం చేస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రభు నీ కనుదృష్టిలో ఉన్నప్పుడు ప్రభు అవి మంచివైతే, నీకు ఇష్టమైనవి అయితే ప్రభు యథార్థంతో మేము ఆ కార్యములు చేస్తే మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో మేము జీవించగలిగితే మీరు మమ్మల్ని బలపరుస్తారు. అటు వాగ్దానం చేస్తున్నారు ప్రభు. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ప్రభు వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, యథార్థ హృదయంతో మీ యొక్క బలమును, మీ యొక్క శక్తిని మేము పొందుకోవడానికి ప్రభు, మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని, దీవెని పొందుకోవడానికి, మీరు ఇచ్చే ఆరోగ్యాలను పొందుకోవడానికి, మీరు ఇచ్చే ప్రతిదీ ప్రభా నేను వాక్యానుసారంగా ప్రభావ మీరు ఇచ్చే ప్రతిదీ నిర్ణయకాలం నేను పొందుకోవడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. ఎందరైతే ప్రార్థనలో దయచేయండి. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుందో బలపరచండి ప్రభావ. ప్రతి కుటుంబ చుట్టూ మీ కాపుదలను గ్రహించమని యేసయ్య వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.